హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మే 28, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక పథకం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. భారత్ ఔద్యోగిక వికాస్ యోజన పథకం భవ్య స్కీమ్ ఉద్దేశం ఏంటి? ఈ పథకానికి నోడల్ విభాగంగా ఏ శాఖ పనిచేస్తుంది? ఈ పథకానికి మొత్తం ఎంత బడ్జెట్ని కేటాయించడం జరిగింది? అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వార్తలు నిలుస్తున్న పథకాలపైన, పాలసీలపైన తప్పనిసరిగా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇటీవల కాలంలో మనం చాలా అంశాలని వార్తలు చూస్తున్నాము. అందులో ఒకటి 2026 మే నెలలో వార్తలు నిలిచిన ఒక పథకం భారత్ ఔద్యోగిక వికాస్ యోజన. దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే భవ్య స్కీమ్ యొక్క ఉద్దేశము వరల్డ్ క్లాస్ అంటే ప్రపంచ స్థాయి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని అభివృద్ధి చేయడం కోసం ఉద్దేశించబడింది. వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని అభివృద్ధి చేయడం కోసం ఉద్దేశించబడిన పథకం. ఓకేనా? మరి ఈ పథకానికి నోడల్ విభాగంగా ఏ శాఖ? ఏదైనా ఒక పథకం గురించి చూస్తున్నప్పుడు ఆ పథకానికి సంబంధించి అమలు చేసే మంత్రిత్వ శాఖ, అమలు చేసే శాఖ, వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నోడల్ మినిస్ట్రీస్, నోడల్ డిపార్ట్మెంట్స్ అంటాము. మరి ఈ పథకాన్ని ఏ శాఖ పరిధిలో అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ డిపార్ట్మెంట్, ఈ శాఖ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. గుర్తుపెట్టుకోండి, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటాం, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఓకేనా? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు ఈ పథకాన్ని అమలు చేస్తారు. మరి ఈ పథకానికి మొత్తం ఎంత బడ్జెట్ని కేటాయించడం జరిగింది అంటే 33,660 కోట్ల రూపాయలు. పథక కాలం గుర్తుంచుకోండి, 6 ఏళ్ళ టైం పీరియడ్. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2031-32 ఆర్థిక సంవత్సరం వరకు 6 సంవత్సరాల టైం ఫ్రేమ్ గుర్తుంచుకోండి. ఓకేనా? సో భారత్ ఔద్యోగిక వికాస్ యోజన పథకం ఉద్దేశము వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని అభివృద్ధి చేయడం. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ నోడల్ డిపార్ట్మెంట్. పథకానికి మొత్తం కేటాయించిన బడ్జెట్ 33,660 కోట్ల రూపాయలు. టైం ఫ్రేమ్ వచ్చేసేసి 2026-2027 ఆర్థిక కాలం నుంచి 2031-2032 గుర్తుపెట్టుకోండి. ఇక వివరాలు స్క్రిప్ట్ చూపిస్తాను, చూడండి. సో భారత్ ఔద్యోగిక వికాస్ యోజన మార్గదర్శకాలు రీసెంట్గా మే 2026లో న్యూస్లో ఉన్నాయి. అలా మనము డిస్కస్ చేయడం జరిగింది. భవ్య స్కీమ్, భారత్ ఔద్యోగిక వికాస్ యోజన. పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. భారత్ ఔద్యోగిక వికాస్ యోజన కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. భవ్య అనేది దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి పారిశ్రామిక స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం రూపొందించిన కేంద్ర ప్రభుత్వ రంగ పథకం. ఓకేనా? దేశీయ మరియు విదేశీ పరిశ్రమలకు పెట్టుబడులకు సిద్ధమైన ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులను కల్పించడం ఈ పథక లక్ష్యము. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇండస్ట్రియల్ సెక్టార్ని అభివృద్ధి చేయాలి. వరల్డ్ క్లాస్ స్మార్ట్ సిటీస్ని లేదా వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సౌకర్యాలు. ఏ ప్రాంతంలో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ ప్రాంతంలో అయితే మౌలిక సౌకర్యాల అభివృద్ధి అద్భుతంగా ఉంటుందో ఆ ప్రాంతము ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఎకానమీలో పాజిటివ్ గ్రోత్ రేట్ కూడా చూడడం జరుగుతుంది. ఓకేనా?
వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన డిపిఐఐటి ఈ పథకానికి నోడల్ విభాగంగా పనిచేస్తుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ పథకానికి మొత్తం 33,660 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించారు. ఓకేనా. 2026-27 ఆర్థిక కాలం నుంచి 2031-32 వరకు 6 సంవత్సరాల కాలంలో పథకం అమలు జరుగుతుంది. టైం ఫ్రేమ్ గుర్తుంచుకోండి, 6 ఏళ్ళు. పరిశ్రమలకు సిద్ధంగా ఉన్న మౌలిక వసతులు, సరళ అనుమతులు మరియు బహుళ రవాణా అనుసంధానం కల్పించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడమే ఈ పథకం లక్ష్యం. ఏం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ఓకేనా. పరిశ్రమలకు అనుకూలంగా ఉండే విధంగా భవ్య, మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది. భారతదేశంలో తయారీ అని ఒక కాన్సెప్ట్ మనం చూస్తున్నాం కదా, అందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వము. మొదటి దశలో పోటీ విధానం ద్వారా 50 పార్కులను ఎంపిక చేస్తారంట. 1 ఎకరాకు 1 కోటి రూపాయల వరకు ఆర్థిక సాయము అందిస్తారంట. ఓకేనా, సరిపోతుంది. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్గా నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, పర్పస్ ఏంటి, నోడల్ విభాగం ఏది, బడ్జెట్ కేటాయింపు, టైం ఫ్రేము అండ్ అట్సెట్రా, సరిపోతుంది. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కన్సర్న్ మినిస్టర్గా భారతదేశంలో కేంద్ర మంత్రి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు అంటే పీయూష్ గోయల్ గారు. పీయూష్ గోయల్. సో డిపిఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఏదైనా ఒక విభాగం, ఒక శాఖ గురించి చూస్తున్నప్పుడు అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందో కూడా తెలిసి ఉండాలి. ఓకేనా. సో ఈ పథకానికి సంబంధించిన నోడల్ ఏజెన్సీలు ఒకటి ఎన్ఐసిడిసి అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పారిశ్రామిక కారిడార్లు మరియు స్మార్ట్ పారిశ్రామిక నగరాల అభివృద్ధి సంస్థ. ఇక కేంద్ర రంగ పథకం అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చి అమలు చేసే పథకము. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వార్తలు నిలిచిన పథకాలు చాలామంది ఆస్పిరెంట్స్ అనుకుంటారు లాస్ట్ 6 monthsలోనో 1 yearలోనో వార్తల్లో కనిపించిన ప్రారంభించబడిన పథకాలు చూస్తే సరిపోతుంది అని. కానీ నేను చెప్పేది ఏంటంటే అవి ఇంపార్టెంట్. వాటితో పాటు ఎప్పుడో ప్రారంభించబడిన పథకాలు, పాలసీస్ అయినా కూడా ఇప్పుడు ఏదైనా మైల్ స్టోన్ని అచీవ్ చేస్తూ వార్తల్లోకి వచ్చిన, ఆ పథకం లేదా పాలసీలో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చిన, లేదా ఒక పథకం మరొక పథకంలో విలీనం అనే అంశంతో వార్తల్లోకి వచ్చిన పథకం ఏదైనా, పాలసీ ఏదైనా మీకు పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా, తెలుగు, ఇంగ్లీషు లేదా రాష్ట్ర స్థాయి వార్తాపత్రికలు కానివ్వండి, జాతీయ స్థాయి వార్తాపత్రికలు కానివ్వండి, అన్నిట్లో కూడా ఫస్ట్ పేజ్లో ప్రైమ్ న్యూస్గా మనం చూసాము, అస్సాంలో యూసీసీ బిల్లు ఆమోదము. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇక్కడ కొన్ని క్లారిటీలు చూడాలి. ఫస్ట్ స్పష్టత. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చిన మొట్టమొదటి రాష్ట్రం అనగానే చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. సార్ మేము చదివిన పుస్తకంలో గోవా అని ఉంది సార్, మీరేమో ఉత్తరాఖండ్ రాష్ట్రం అని చెప్తున్నారని చెప్పేసేసి నేను ఉత్తరాఖండ్ రాష్ట్రం అని చెప్తాను. మరి పుస్తకాల్లో కనిపిస్తున్న గోవా, ఆ స్పష్టత తెలియాలి కదా. గోవా గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అంటే 1947 year అప్పుడు గోవా భారత యూనియన్లో భాగం కాదు. గోవా భారత యూనియన్లో ఎప్పుడు భాగమైంది, ఎప్పుడు విలీనం చేసుకున్నాం మనం అంటే 1961. ఆ సమయంలో పోర్చుగీస్ వారి నుండి మనం గోవాని తీసుకోవడం జరిగింది. పోర్చుగీస్ వారి నుండి గోవా మన భారతదేశంలో విలీనం కాక ముందు నుండే గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. అంటే పోర్చుగీస్ వారు అభివృద్ధి చేసిన యూసీసీ అమల్లో ఉండేది, అదే కొనసాగుతూ వస్తుంది. కానీ మన భారతదేశానికి సంబంధించి దేశంలోని అత్యున్నత చట్టం రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలోని 4వ భాగము ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం మనము. అంటే రాజ్యాంగం ప్రభుత్వానికి నిర్దేశించే నియమాలు, డైరెక్టివ్స్. అందులో ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలుపుతుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే ఉమ్మడి జాబితాలో ఉంటుంది. మరి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 44ని మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చినామంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. లాస్ట్ 2 years నుండి మనం చూస్తున్నాము ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించడము, ఆ బిల్లుని రాష్ట్రపతి గారికి పంపడము, రాష్ట్రపతి గారు ఆమోదించడము, అమల్లోకి తీసుకురావడం.
ఉమ్మడి పౌర స్మృతి అంటాం, యూనిఫామ్ సివిల్ కోడ్. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? సింపుల్ చెప్తాను. ఇప్పుడు మన భారతదేశంలో కనుక చూసారనుకోండి, వివిధ మతాలు ఉన్నాయి. ఒక్కొక్క మత ఆచారాలు, సాంప్రదాయాలు ఆయా మత ఆధారంగానే అమల్లో ఉన్నాయి. మతానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. అలా కొన్ని చూస్తాం. వివాహ వ్యవస్థ కానివ్వండి, విడాకుల వ్యవస్థ కానివ్వండి, వారసత్వానికి సంబంధించి ఆస్తుల విషయం కానివ్వండి, అలా చెప్పుకుంటూ పోతే మతం ఆధారంగా అమల్లో ఉన్నాయి. ఉదాహరణకి హిందువుల్లో బహుభార్యత్వం ఎగ్జాంపుల్. బహుభార్యత్వం అనేది లేదు హిందువుల్లో, కానీ ముస్లింలో అమల్లో ఉంది. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ని దేశంలో అమల్లోకి తీసుకువస్తే, అంటే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం అమల్లోకి తీసుకొస్తే ఏమవుతుందంటే అన్ని మతాలకు ఒకే రకమైన నియమాలు ఉంటాయి. సింపుల్గా ఒకే చట్టం అన్ని మతాలకు వర్తిస్తుంది అన్నట్టు. అంటే అన్ని మతాలకు, హిందువులే కానివ్వండి, ముస్లింలే కానివ్వండి, క్రిస్టియన్సే కానివ్వండి, బౌద్ధ ఏ మతమైనా సరే వారికి వివాహానికి సంబంధించిన నియమాలు, చట్టం ఒకే విధంగా అందరికీ అమల్లోకి ఉంటుందన్నట్టు అటువంటివి. ఇక ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం దేశంలో మొదటిసారి యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తీసుకొచ్చింది. తర్వాత గుజరాత్ రాష్ట్రం గురించి మనం చూసాము, అక్కడ కూడా ప్రక్రియ ఉంది. ఇక మూడవ రాష్ట్రంగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి వార్తలోకి వచ్చిన రాష్ట్రం అస్సాం. ఇంకా గుజరాత్లో అమల్లోకి తీసుకురాలేదు, తీసుకొస్తారు. ఇప్పుడు అస్సాంలో దానికి సంబంధించిన బిల్లు నిన్న మే 27 రోజున రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. రీసెంట్గా అస్సాం రాష్ట్రంలో మనం అబ్జర్వ్ చేస్తే సార్వత్రిక ఎన్నికలు జరగడం చూసాము. అస్సాం రాష్ట్రంలో అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అస్సాం రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని చెప్పేసి 126. బీజేపీ అద్భుతమైన అఖండ విజయాన్ని కైవసం చేసుకుంది. మరొకసారి అస్సాం రాష్ట్రంలో హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. తన ఎన్నికల సమయంలో హామీ కూడా ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత యూసీసీ అమలు తీసుకొస్తామని చెప్పేసి అన్నట్టుగానే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇక కరెక్ట్గా చెప్పాలంటే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం గురించి మనం చూడబోతున్నాం. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కూడా యూసీసీ అమల్లోకి వస్తుంది. అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చారు, వెస్ట్ బెంగాల్లో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో యూసీసీ అమలుకి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి. ఓకేనా? సో ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారంలో ఉంది, గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది, అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. చూడండి ఇక్కడ. అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తీసుకురానున్న మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే అస్సాం. 2026 మే 27న అస్సాం శాసనసభ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుని వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించింది. ఈ బిల్లును 2026 మే 25న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా బిల్లుని ప్రవేశపెట్టారు. ఓకేనా? సో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్పాలంటే వివాహము, విడాకులు, వారసత్వము మరియు కుటుంబ వ్యవహారాలకు ఒకే విధమైన పౌర చట్టాలను అమలు చేసే విధానాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్గా చెప్పొచ్చు. ఒకే చట్టం అందరికీ వర్తిస్తే సింపుల్గా. భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 దీని గురించి చెప్తుంది. ఇక అస్సాం యూసీసీ, అస్సాం రూపొందించిన ఈ బిల్లులో ఏమేమి అంశాలు ఉన్నాయి? మతభేదం లేకుండా వివాహము, విడాకులు, వారసత్వం మరియు లివిన్ సంబంధాలు అంటే లివిన్ రిలేషన్స్కి ఈ చట్టం వర్తిస్తుంది. బహుభార్యత్వాన్ని ఈ బిల్లు నిషేధిస్తుంది. వివాహాలు మరియు విడాకుల నమోదు తప్పనిసరి, రిజిస్ట్రేషన్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఇటువంటివి. ఓకేనా? లివిన్ రిలేషన్స్ 1 నెలలోపు నమోదు చేయడం కూడా తప్పనిసరి చేశారు. అస్సాంలో నివసించే షెడ్యూల్డ్ ట్రైబ్స్ని ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా మనం లాస్ట్ 3 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక టాపిక్ డిస్కస్ చేశాము. హోంమంత్రి అమిత్ షా గారు చేసిన ప్రకటన, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ట్రైబ్స్ పైన ఇంపాక్ట్ చూపించదు, మీ సంస్కృతికి మేము ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. అలా ఉత్తరాఖండ్ గురించి ప్రస్తావించారు, గుజరాత్ గురించి ప్రస్తావించారు. అస్సాంలో నివసించే చట్టం అమలుకి ముందు జరిగిన బహుభార్యత్వ వివాహాలకు రక్షణ కల్పించే ప్రత్యేక నిబంధన చేర్చారు. ఈ అస్సాం యూసీసీ బిల్లో ఏమేమి అంశాలు ఉన్నాయని ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు తక్కువ. కాకపోతే యూసీసీ అంటే ఏంటో చూడండి, అంతే బేసిక్ పాయింట్స్. ఇక శాసనపరమైన నేపథ్యం అస్సాం సంబంధించి అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డివోర్సెస్ యాక్ట్ 2024ని రద్దు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.
ఉత్తరాఖండ్ మరియు గుజరాత్ తర్వాత యూసీసీ బిల్లు ఆమోదించిన 3వ రాష్ట్రంగా అస్సాం. ఈశాన్య భారతదేశంలో యూసీసీ బిల్లు ఆమోదించిన తొలి రాష్ట్రం కూడా అస్సామేనంట. ఓకేనా? ఆర్టికల్ 44. ఇక ఏదైనా ఒక రాష్ట్రం గురించి మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఒక టాపిక్లో భాగంగా ఒక రాష్ట్రం పేరు వచ్చిన, ఒక దేశం పేరు వచ్చిన, ఒక సంస్థ పేరు వచ్చిన, వాటి గురించి మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. సో అస్సాం రాష్ట్ర రాజధాని వచ్చేసేసి దిస్పూర్. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు ఉన్నారు. అక్కడ ప్రస్తుతం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ గవర్నర్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే రీసెంట్గా సార్వత్రిక ఎన్నికలు జరిగిన అసెంబ్లీలు ఏవైతే ఉంటాయో 5 అసెంబ్లీలకు సంబంధించి అక్కడ గవర్నరు, ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్థానాలు ఎన్నో కూడా చూడాలి. అస్సాంలో 126 ఎమ్మెల్యేస్. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ సూపర్లేటివ్ టాపిక్. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. మీకు చాలాసార్లు చెప్పాను, సూపర్లేటివ్ టాపిక్స్ గురించి నేను ఇచ్చే హెడ్డింగ్ని చూడండి, సింగిల్ లైన్లో లేదా 2 లైన్స్లోనే గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి. రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీరు చూశారు, సూపర్లేటివ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ వచ్చినాయి. నేను ఏవైతే హెడ్డింగ్ చూపించానో అవే హెడ్డింగ్ యాజ్ ఇట్ ఈస్ పడ్డాయి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతము. లడఖ్ ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. బట్ ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 ఇన్ ద ఇయర్ 2019 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. 1 యూనియన్ టెరిటరీ దట్ ఈస్ జమ్మూ కాశ్మీర్ విత్ అసెంబ్లీ, అనదర్ యూనియన్ టెరిటరీ లడఖ్ వితౌట్ అసెంబ్లీ. మరి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భారతదేశంలోని తొలి జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్టు. మీరు ఫ్యూగా వ్యాలీ గురించి వింటా ఉంటారు చాలాసార్లు. జియోథర్మల్ అంటే భూమి అంతర్గత ఉష్ణం ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ప్రయాణిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కన్సర్న్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు. ఓకేనా? సో ఇక్కడ చూస్తే టాపిక్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీతో ఉన్న అవగాహన ఒప్పందాన్ని లడఖ్ మరో 5 ఏళ్ల పాటు పొడిగించడానికి ఆమోదం తెలిపిందంట లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం. ఈ ఒప్పందం ద్వారా భారతదేశపు తొలి జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని లడఖ్లోని ప్యూగా వ్యాలీ, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు ప్యూగా వ్యాలీ ఎక్కడ ఉందంటారు. మీకు జాగ్రఫీ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. మీరు ఇప్పటికే నేర్చుకొని ఉంటారు, కానీ ఇప్పుడు వార్తల్లో ఉంది కాబట్టి ఇది ఎలివేట్ అయింది. దీనిపైన క్వశ్చన్ అడుగుతారు. ప్యూగా వ్యాలీలో 14,000 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారంట. దేశంలోనే తొలి జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? లడఖ్లో ప్యూగా వ్యాలీ. జియోథర్మల్ ప్రాజెక్ట్ని దశల వారీగా అమలు చేస్తారంట. మొదటి దశలో 1000 మీటర్ల లోతు వరకు జియోథర్మల్ బావులను తవ్వుతారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో పైలట్ ప్రాజెక్ట్ పరీక్షలు, మూల్యాంకనం మరియు ప్రారంభం చేపట్టనున్నారు. సరిపోతుంది డైరెక్ట్గా. ఇక జియోథర్మల్ ఎనర్జీ ప్రత్యేకత అంటే ఏంటి? భూమి అంతర్గత ఉష్ణం నుంచి పొందే పునరుత్పాదక శక్తి. ఇందాక చెప్పాను కదా, విద్యుత్ ఉత్పత్తి మరియు తాపన అవసరాలకు వినియోగము. ప్యూగా వ్యాలీ లడఖ్లో ఉంది. జియోథర్మల్ కార్యకలాపాలు మరియు వేడి నీటి ఊటలకు ఇది ప్రసిద్ధి ప్యూగా వ్యాలీ. ఇక ఈ టాపిక్లో మనం ఓఎన్జీసీ గురించి చూసాము. ఒక సంస్థ గురించి చూస్తే బేసిక్ పాయింట్ చూడాలి కదా. ఎందుకు ఓఎన్జీసీ గురించి చూసాము ఈ టాపిక్లో? లడఖ్ ప్రభుత్వం ఓఎన్జీసీతో తన ఒప్పందాన్ని పొడిగించింది అని చెప్పేసి ఫస్ట్ సెంటెన్సే. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ 1956 ఇయర్లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం ఓఎన్జీసీకి చైర్మన్ అండ్ సిఇఓ ఎవరు అంటే అరుణ్ కుమార్ సింగ్ గారు. మీరు కొన్ని పోటీ పరీక్షల్లో చూస్తే ఒక సంస్థ పేరు ఇస్తారు, సంస్థకి ప్రస్తుతం కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తులు ఎవరైనా అడుగుతారు, ఆ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపన జరిగిందంటారు, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఇటువంటివి అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక పునరుత్పాదక శక్తి, రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా? సహజంగా పునరుత్పత్తి అయ్యే వనరుల నుంచి లభించే శక్తి, సౌర, గాలి, జల మరియు జియోథర్మల్ శక్తులు ఇందులో భాగము. సో లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం గురించి చెప్పాలి అంటే, కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో ప్రస్తుతం 8 ఉన్నాయి కదా కేంద్రపాలిత ప్రాంతాలు, అందులో ఒకటి లడఖ్. 2019 లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 2019 అక్టోబర్ 31 ఆఫ్టర్ రీపీలింగ్ ఆర్టికల్ 370. లడఖ్ రాజధాని వచ్చేసేసి లే. అక్కడ ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా శ్రీ వినయ్ కుమార్ సక్సేనా గారు
విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో కవీందర్ గుప్తా గారు ఉండే. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఒక టాపిక్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను. ఇటీవల కాలంలో భారత ప్రధాని గారు కానివ్వండి, భారత రాష్ట్రపతి గారు కానివ్వండి, ఉపరాష్ట్రపతి గారు కానివ్వండి, ముఖ్యంగా ఈ ముగ్గురు ఇటీవల కాలంలో వారు చేసిన విదేశీ పర్యటనలు ఏవైతే ఉంటాయో డిప్లొమసీలో భాగంగా ఏ దేశాలకు వెళ్ళారు, అక్కడ కుదిరిన ఒప్పందాలు ఏంటి, ఇవి మీకు చాలాసార్లు చెప్తున్నాను. నేను ఏ టాపిక్ ఉన్నా కూడా మీకు నేను పోటీ పరీక్షల కొనుగోలు చెప్తున్నాను. ఉదాహరణ చెప్పాలంటే రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 15 నుండి మే 20 వరకు 5 దేశాల పర్యటన చేశారు. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ. ఆయా దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాలు ఏంటి అవన్నీ చెప్పేశాను నేను. ఎట్ ద సేమ్ టైం మన భారతదేశానికి విచ్చేసిన వివిధ దేశాల ప్రముఖులు, ఆయా దేశాధినేతలు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి వస్తున్నారనుకోండి, ఏ ఒప్పందాలు కుదిరినాయి, అవుట్కమ్ ఏంటో ఖచ్చితంగా చూడాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా డిప్లొమసీలు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక ఏదైనా ఒక దేశం పేరు వచ్చింది అంటే ఆ దేశం యొక్క లొకేషన్ ఏదైతే ఉంటుందో మీకు వరల్డ్ మ్యాప్లో చూపిస్తున్నాను. ఇక్కడ సింపుల్గా భారత పర్యటనకు విచ్చేసిన ఒక పర్సన్, ఒక దేశాధినేత అండ్ భారత్కి ఆ దేశానికి మధ్య కుదిరిన ఒప్పందాలు ఏంటి, ప్రకటనలు ఏంటో చూద్దాము. అదేంటంటే సైప్రస్. సో సైప్రస్ కంట్రీ. సో సైప్రస్ మీరు లొకేషన్ చూడొచ్చు. ఈ మెడిటరేనియన్ సీ ప్రాంతం ఉంటుంది, అక్కడ కనబడుతుంది దేశం సైప్రస్. మరి సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడూలిడెస్ భారతదేశ పర్యటనకు వచ్చారు. మే 2026 అని గుర్తుంచుకోండి. ఎగ్జాక్ట్ డేట్స్ అడగరు, కాకపోతే మే 2026. మరి సైప్రస్ అధ్యక్షుడు భారత ప్రధాని గారితో భేటీ అయ్యారు. కుదిరిన ఒప్పందాలు సింపుల్గా చూడండి. సైప్రస్ అధ్యక్షుడు, ఫస్ట్ అతని పేరు గుర్తుపెట్టుకోండి. అతని పేరేంటి? నికోస్ క్రిస్టోడూలిడెస్. తను మే 2026లో భారతదేశ పర్యటన చేస్తారు. డేట్స్ వచ్చేసేసి మే 20th నుంచి మే 23rd వరకు. ఓకేనా? ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆహ్వానిస్తే తను మన భారతదేశానికి వచ్చారంట. మరి నికోస్ క్రిస్టోడూలిడెస్ సైప్రస్ దేశ అధ్యక్షుడు అయిన తర్వాత మన భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి అంట. సింపుల్. ఈ పర్యటన యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే, ముంబై పర్యటనలో ఆయన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో సాంప్రదాయ బెల్ రింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఎలా క్వశ్చన్ అడుగుతారంటే, మే 2026లో సైప్రస్ అధ్యక్షుడు భారతదేశ పర్యటనకు వచ్చారు కదా, తను ఎక్కడ సాంప్రదాయ బెల్ రింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు, ముంబై, లక్నో ఇలా అడుగుతారు. సో ముంబై పర్యటనలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో. సైప్రస్ భారత్ బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొని ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలపై చర్చలు జరిపారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాలకు సంబంధించి ఒప్పందాల నటిక ఏ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కోసం చర్చలు జరిగినాయి అంటే, వాణిజ్యం మరియు పెట్టుబడులు. వాస్తవానికి ఏ దేశమైనా కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ దీనికి ఇస్తారు, వాణిజ్యం, పెట్టుబడులు. ఓకేనా? ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్ వీటికి సంబంధించి. నెక్స్ట్ రక్షణ మరియు భద్రత, సెక్యూరిటీ రిలేటెడ్, డిఫెన్స్ రిలేటెడ్. నెక్స్ట్ సముద్ర అనుసంధానము. ఓకేనా? సో ఇండియా పెనిన్సులా, మనకు కోస్ట్ ఏరియా ఉంది, సైప్రస్ కోస్ట్ ఏరియా ఉంది. ఆర్థిక అనుసంధానము. ఓకేనా? ఇరు దేశాల మధ్య సహకారం కోసము. మరి ఏం ముఖ్య ప్రకటనలు వచ్చినాయి అంటే, భారత్ సైప్రస్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలంట, స్ట్రాటజిక్ రిలేషన్స్గా మార్చాలంట. 2026-31 ఈ ఇయర్ నుండి 2031 వరకు 5 ఏళ్ల రక్షణ సహకార రోడ్ మ్యాప్ని ప్రకటించారు. మే 18ని, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా సైప్రస్ ఇరు దేశాలు కూడా ఏ తేదీని మే 18ని భారత్ సైప్రస్ స్పేస్ డేగా నిర్వహించడం గురించి ప్రకటించారంట. స్పేస్ డే ఏ రెండు దేశాలకు సంబంధించి? ఇండియా, సైప్రస్. ఇక ప్రధాన ఫలితాలు ఏంటి అంటే, భారత్ మరియు సైప్రస్ మధ్య 6 అవగాహన ఒప్పందాలు కుదిరినాయంట. ఈ ఒప్పందాలు ఏ రంగాలను కవర్ చేసినాయి అంటే, డైరెక్ట్ సెక్టర్స్ గుర్తుంచుకోండి, డిఫెన్స్, ఎడ్యుకేషన్, టెర్రరిజం అడ్డుకట్ట వేయడం గురించి, ఇతర వ్యూహాత్మక రంగాలు. ఇక ఒక దేశం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించి బేసిక్ పాయింట్స్, కరెన్సీ ఏంటి,
క్యాపిటల్ ఏంటి, ఇటువంటి ఖచ్చితంగా చూడాలి కదా. సో సైప్రస్, క్యాపిటల్ వచ్చేసి నికోసియా, కరెన్సీ వచ్చేసి యూరో, గుర్తుపెట్టుకోండి. అంటే యూరోజోన్లో ఒక దేశము సైప్రస్. యూరోజోన్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 21 దేశాలు. 21 దేశం ఏంటి? బల్గేరియా. ఎప్పటి నుంచి? 2026 జనవరి 1 నుంచి అడుగుతారు. యూరోపియన్ యూనియన్ గురించి, యూరోజోన్ గురించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఇక అధ్యక్షుడు ఎవరు? నికోస్ క్రిస్టోడూలిడెస్. ఎనఫ్. సో రాష్ట్రీయ అంశాలకు సంబంధించి ఏపీ అభ్యర్థులకు ప్రతిరోజు నేను చెప్తున్నాను, ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మీకు నేను చాలా టాపిక్స్ చెప్తున్నాను. రీజనల్ కరెంట్ అఫైర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో వాటి నుండి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి మీరు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. ఏపీ అండ్ తెలంగాణ, ఒకవేళ ఏ రాష్ట్రానికి సంబంధించిన న్యూస్ ఉన్నా కూడా కరెంట్ అఫైర్స్ కొనలో మీకు డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈరోజు ఏపీకి సంబంధించి మాత్రమే టాపిక్ ఉంది చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఫార్మ్ టు హోమ్ మోడల్ ప్రారంభము. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు, ప్రారంభించారు. ఫార్మ్ టు హోమ్ అంటే, ఫామ్ అంటే పంట భూమి, అగ్రికల్చరల్ క్రాప్ ల్యాండ్. అక్కడ ప్రొడ్యూస్ చేసిన ఉత్పత్తులు ఏవైతుంటే డైరెక్ట్గా నేరుగా వినియోగదారులకు చేర్చడం ఫార్మ్ టు హోమ్ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సింపుల్గా చెప్పాను, ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే మధ్యవర్తుల తొలగింపు. ఏ సంస్థలో అయినా, ఏ వ్యవస్థలో అయినా మధ్యవర్తులు ఉన్నారు అంటే ఖచ్చితంగా అక్కడ అవినీతి ఆస్కారం ఉంటుంది. మధ్యవర్తుల తొలగింపే లక్ష్యం ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా. రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు, అంటే పండించే రైతు నుంచి కన్జ్యూమ్ చేసే, వినియోగించుకునే వ్యక్తుల వరకు వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసే ఫార్మ్ టు హోమ్ మోడల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మోడల్ ప్రధానంగా పండ్లు మరియు కూరగాయల సరఫరాకు వర్తిస్తుంది. సో ముఖ్యంగా పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు, వాటి ఫ్రెష్నెస్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మార్కెటింగ్, రవాణా మరియు ఇంటి వద్ద సరఫరా బాధ్యతలు నిర్వహిస్తాయి. రైతులు మరియు వినియోగదారుల మధ్య మధ్యవర్తుల సంఖ్యను తగ్గించడం ఈ మోడల్ యొక్క లక్ష్యము. దీని ద్వారా రైతులకు అధిక ఆదాయము, ఎందుకంటే మధ్యవర్తులు తింటారు కాబట్టి, ఆదాయం, వినియోగదారులకు తక్కువ ధరలకు తాజా ఉత్పత్తులు అందే అవకాశం ఉంటుందంట. సో ఫార్మ్ టు మోడల్ ఉద్దేశం ఏంటి అంటారు ఏపీ గవర్నమెంట్కి సంబంధించి, సరిపోతుంది, ఓకేనా. సంబంధిత వ్యవసాయ చర్యలు ఏంటంటే ప్రాంతాల వారి పంట ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అంటే ఏ కాలంలో ఏ పంట పండుతుంది, ఇట్లాంటి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించింది. అంటే న్యాచురల్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం, ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాంతం ట్రెండింగ్ కదా. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్, ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రైతు యాప్ ద్వారా వ్యవసాయ సేవలను సమగ్రపరచనున్నారంట. రైట్, ఎనఫ్. ఇక నెక్స్ట్, ఒక దేశానికి సంబంధించి రీసెంట్గా ప్రధానమంత్రి నియామకము. ఏ దేశంలో అయినా కూడా ప్రధానమంత్రి నియమితులు అవుతారు. సో ఇక్కడ దేశం పేరు ఏంటంటే సెనగల్ ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. ఆఫ్రికా ఖండంలో వెస్టర్న్ సైడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, సెనగల్. కొత్త ప్రధానమంత్రిగా అహ్మదౌ అల్ అమినౌ నియామకం. సెనగల్ అధ్యక్షుడు బసిరౌ డియోమయో ఫాయే. పేర్లు అలాగే ఉంటాయి, తప్పదు, టంగ్ ట్విస్టర్స్ లాగా ఉన్నా కూడా మనము 1-2 సార్లు చూస్తే గుర్తొస్తాయి. 2026 మేలో అహ్మదౌ అల్ అమినౌ లో పేరు అది, తనని ప్రధానమంత్రిగా నియమించారు. దేశ అధ్యక్షుడు, దేశ ప్రధానమంత్రి నియమించారు. మాజీ ప్రధానమంత్రి ఉస్మానే సోంకోను పదవి నుంచి తొలగించి ప్రభుత్వం రద్దు చేసిన బుర్రోల తర్వాత ఈ నియామకం జరిగిందంట. రీసెంట్ మే 2026లో సెనగల్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు అంటారు. సెనగల్ రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ఇక్కడ చూడాలి, ఓకేనా. రైట్, ఎనఫ్. డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి. సెనగల్ క్యాపిటల్ వచ్చేసేసి డకార్, కరెన్సీ వచ్చేసేసి వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్, అధ్యక్షుడు బసిరౌ డియోమయే ఫాయే. ఒక వార్తలో నిలిచిన ఒక పుస్తకము. ఇటీవల కాలంలో మనం చాలా బుక్స్ గురించి డిస్కస్ చేసాం పోటీ పరీక్షల కోణంలో. బుక్స్ అండ్ ఆథర్ సెగ్మెంట్లో అది ఇంపార్టెంట్. ఏదైనా ఒక బుక్ గురించి చూసినప్పుడు ఆ కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ బుక్ నేమ్ ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి. బజార్ నవల 2nd ఎడిషన్ని రీసెంట్గా
రిలీజ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. బజార్ నవల సెకండ్ ఎడిషన్. సో ఎవరు రచించారు, రచయిత ఎవరు అంటే నిరంజన్ దేవ్ శర్మ. ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన వారు ఎవరంటే ఆధార్ ప్రకాశన్ ప్రైవేట్ లిమిటెడ్. పుస్తకంలో వివరించిన అంశం ఏంటంటే 1971 నుంచి 1992 వరకు భారతదేశంలో జరిగిన ముఖ్య సామాజిక మరియు రాజకీయ పరిణామాలను ఈ నవల ప్రతిబింబిస్తుందంట. డైరెక్ట్ 3 లైన్లు, బుక్ పేరు, రచయిత పేరు, బుక్ దేని గురించి తెలుపుతుంది. ఎనఫ్. ఓకేనా. ఈ 21 సంవత్సరాల కాలంలో జరిగిన ప్రధాన మార్పులు, ప్రాంతీయ ఘర్షణల గురించి కానివ్వండి, గ్రామీణ పట్టణ ఆర్థిక మార్పుల గురించి కానివ్వండి, సామాజిక రాజకీయ ఉద్యమాల ఉద్భవం గురించి కానివ్వండి, ఆధునిక భారత సమాజ నిర్మాణంపై ఈ పరిణామాలు చూపిన ప్రభావాన్ని ఈ నవల వివరిస్తుందంట. ఇక ఈరోజు ప్రశ్న, అక్రమ వలసలు మరియు ఇతర కారణాల వల్ల సంభవిస్తున్న అసహజ జనాభా మార్పులను పరిశీలించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటును ప్రకటించారు. ఈ కమిటీకి చైర్పర్సన్గా ఎవరు? నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం ఈ టాపిక్ని డిస్కస్ చేశాము. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో అస్సాం అసెంబ్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుని ఆమోదించింది. లడఖ్లో భారత తొలి జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్. భారతదేశంలో 191 బొద్దింకల జాతులు నమోదంట. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చేసిన సర్వే ప్రకారము 10 బిలియన్ సంవత్సరాల పాత రేడియో సంకేతాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు. అందుకోసం ఏ టెలిస్కోప్ పేరు చెప్పాను మీకు? దక్షిణాఫ్రికాలోని మీర్క్యాట్ టెలిస్కోప్. ప్రత్యేకత ఏంటి? భారత శాస్త్రవేత్తల క్లియర్ సాంకేతికత అభివృద్ధి. ఈ టాపిక్లో భాగంగా మీరు క్లియర్ సాంకేతికత ఫుల్ ఫామ్ ఏంటి, ఎవరు ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారో, సో జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ వారు. మరి క్లియర్ సాంకేతికత యొక్క ఉద్దేశం ఏంటి? ఆధునిక ప్రోటీన్ ఇమేజింగ్ సాధికార. ఓకేనా. క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్వర్క్ని ఆవిష్కరించడం జరిగింది. క్వాడ్ విదేశాంగ మంత్రుల 11వ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం భారత్. ఆల్రెడీ మనం మే 25th డిస్కస్ చేసాం. అవుట్కమ్ గురించి ఇప్పుడు మనం చూసాము. భారత పర్యటనలో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడూలిడెస్. ఓకేనా. సో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. భారత జపాన్ సంబంధాలకు 75 వసంతాలు వచ్చే సంవత్సరం పూర్తవుతాయి. అండ్ వార్తల నుంచి ఒక ఒప్పందం, ఆయుష్ ఎక్సెల్ స్పైసెస్ బోర్డ్ అవగాహన ఒప్పందం. ఉద్దేశం ఏంటి? ఎగుమతులకు సంబంధించి. సార్థక్ పీడిఎస్ పథకానికి మరో 5 ఏళ్ల పొడిగింపు. మరి సార్థక్ పీడిఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఫామ్ టు హోమ్ మోడల్ ప్రారంభము. నేరుగా రైతు నుండి వినియోగదారుడికి ప్రోడక్ట్. సెనెగల్ కొత్త ప్రధానమంత్రిగా అహ్మదౌ అల్ అమినౌలో నియామకం. బజార్ అనే ఒక నవల సెకండ్ ఎడిషన్ రీసెంట్గా లాంచ్ అయింది. రచయిత పేరు గుర్తుంచుకోండి. ఉద్దేశం ఏంటి? ఇక ప్రశ్న, అక్రమ వలసలు మరియు ఇతర కారణాల వల్ల సంభవిస్తున్న అసహజ జనాభా మార్పులను పరిశీలించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటును ప్రకటించారు. ఈ కమిటీకి చైర్పర్సన్ ఎవరు? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. మీకు చాలా టాపిక్స్ చెప్తున్నాను. ప్రతి టాపిక్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన CA 360 కోర్సులో నేను ఇస్తున్న PDF ఏదైతే ఉంటుందో, ఈ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా PDF రూపంలో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.